TS99కి స్వాగతం. వికారాబాద్ మెదక్ డిస్ట్రిక్ట్ చర్చ్ ఆస్తులపై పలు నిధులపై బహిరంగ చర్చ సిద్ధం అంటున్న క్రిస్టియన్ పెద్దలు. 2019 నుండి కమిటీ సభ్యులు బుక్ ఆఫ్ ది రికార్డ్ ప్రకారం వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. ప్రతి నెలకొకసారి కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ 2-3 వ్యక్తులు కలిసి కమిటీలు వేయకుండా చర్చ్ నుండి వచ్చిన డబ్బులు కాజేస్తున్నారని వారు డిమాండ్ చేశారు. వికారాబాద్ మెదక్ డిస్ట్రిక్ట్ చర్చ్కు సంబంధించిన పాత స్కూళ్లను మరియు గర్ల్స్ హాస్టల్ను బాగు చేస్తామని 5 లక్షల రూపాయలు తీసుకుని ఎలాంటి అభివృద్ధి చేయకుండా డబ్బులు కాజేశారని ఆరోపించారు. వికారాబాద్ బ్రిడ్జ్ నిర్మాణానికి వెళ్తున్న భూమికి ప్రభుత్వం తరపున 5 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారని ఆరోపించారు. ఇలాంటి డబ్బులు ఎన్నో లెక్కలేకుండా కమిటీలు వేయకుండా, కమిటీ మెంబర్లు తెలియకుండా కొందరు డబ్బులు కాజేసి మాపై మోపడం కరెక్ట్ కాదని డిమాండ్ చేశారు. అంటే అసలు ఇదండి, ఇవి యాక్చువల్గా మేము తీసుకున్నది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకున్నది 8990 సర్వే నెంబర్. 8990 సర్వే నెంబరు ఇది మిషన్ స్కూల్ పేరు మీద ఉన్నది. వీళ్ళకి ఎటువంటి అధికారం లేదు. ఇది ట్రస్ట్ భూమి, ఇది ట్రస్ట్దే, కానీ ట్రస్ట్లో కూడా మిషన్ స్కూల్ పేరులో ఉన్నది. నేను మొత్తం తీసానండి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి 2017 వరకు మిషన్ స్కూల్ పేరు మీద ఉన్నాయి. ఇది అమ్మనికి దీన్ని వాళ్ళు ప్లాటింగ్ చేసుకొని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూడడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ బ్రిడ్జ్ క్రోర్స్ ఏవైతే వస్తాయో అవి తీసేసుకొని వాళ్ళ సొంత ఈ పాస్డ్ కమిటీ మెంబర్స్ హైయెస్ట్ బాడీ అండి. వీళ్ళ డిసిషన్ ఏమున్నా కూడా ఫైనల్ డిసిషన్ ఎంసీఐ లెవెల్లో కూడా వేరే ఏది నడవదు. ఇక్కడ వీళ్ళు చేసిన డిసిషనే ఫైనల్ డిసిషన్. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక గ్రూప్గా తయారైతారు. అందుకోసం మాకు ఎలక్షన్స్ పెడతారు. ఇంకా అండి 2019 నుంచి ప్రతి ఇయర్ కంపల్సరీ మ్యాండేటరీ ఇంటర్నల్ ఆడిట్ కావాలి. ట్రెజరరు ప్రతి ఒక్కరి దగ్గర, ఇప్పుడు ప్రాపర్టీ కమిటీ చైర్మన్ ఉన్నారనుకోండి, ఆయనకు 1 లక్ష రూపాయలు ఇచ్చిందనుకోండి, ఆ 1 లక్ష రూపాయల అకౌంటు, ఆ 1 లక్ష రూపాయల రిసిప్ట్స్ ఖచ్చితంగా తీసుకొని ఆడిటర్కి ఇవ్వాలి, ఆడిట్ చేయాలి. ఆ విధంగా చేయాలి. కానీ ఇప్పటి వరకు అవన్నీ చేసిన తర్వాత అవన్నీ కాంగ్రిగేషన్కు ప్రజెంట్ చేయాలి. కాంగ్రిగేషన్కు ఇవ్వాలి ఖచ్చితంగా ఇవ్వాలి రిపోర్ట్స్. అది ఇప్పటి వరకు కాలే. 2019 నుంచి టిల్ డేట్ ఎప్పుడు చూసినా వాళ్ళ దాంట్లో ఎప్పుడు చూసినా అన్ని డెఫిసిట్. ఇగో ఇక్కడ చూడండి, ఇంకోటి ఎవరైనా కూడా చేతిలో ఆన్ హ్యాండ్ ఏం అమౌంట్ పెట్టుకోవద్దండి. ఇక్కడ చూడండి మీరు, ఆన్ హ్యాండ్ 3,44,900 రూపాయలు, 9,200 రూపాయలు. ఇంత అమౌంట్ ఆమె చేతిలో పెట్టుకుంటుంది. చేతిలో 1 రూపాయి కూడా పెట్టుకోవద్దండి. మోర్ దెన్ అంటే సండే రోజు కలెక్షన్ వచ్చిందా అంటే నెక్స్ట్ మండే రోజు మనం ఖచ్చితంగా బ్యాంక్లో వేసేయాలి. సండే రోజు కలెక్షన్ ఒక 2 లక్షలు వచ్చింది అనుకోండి, వెరీ నెక్స్ట్ డే అది అకౌంట్ వేయాలి. ఇక్కడనే ఈ 2025-26లోనే 3.5 లక్షలు వాళ్ళు క్యాష్ ఇన్ హ్యాండ్ పెట్టుకున్నారు. ఇంతకు ముందు దగ్గర 18 lakh రూపీస్, 18 లక్షల రూపాయలు వాళ్ళు ఇండాలో పెట్టుకున్నారంట. ఇండాలో పెట్టుకొని ఇంట్రెస్ట్లకు దింపారు పైసలు. చర్చి కలెక్షన్, సందా పైసలు, ఉండి పైసలు. ఇంకోటి ఏంటంటే అట్లా ప్రతి ఇయర్ 10 lakhs ఒకసారి, 3.5 lakhs ఒకసారి, ఈ విధంగా. ఇంకోటి మీరు క్లియర్గా చూడండి, ఇది దగ్గర తీసుకోండి. మా ఇన్స్టాలేషన్ సర్వీస్కి వచ్చినప్పుడు బిషప్ అండ్ ఆర్ఈబీ మెంబర్స్, రీజనల్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్స్ కనుక 3.5 లక్షలు క్యాష్ ఇవ్వడం జరిగిందండి. దేనికోసం ఇచ్చారు క్యాష్? ఏం అవసరం ఉంది వాళ్ళకి క్యాష్ ఇవ్వడానికి? ఈ ఇన్స్టాలేషన్ సర్వీస్ ఈ 24 మంది ఏమంటారు, మన చైర్స్ తీసుకోవడం జరుగుతుంది కదా, ఇన్స్టాలేషన్ అవుతారు కదా, దానికి స్పెండ్ చేసింది వాళ్ళు 5 లక్షల రూపాయలు, 4.5 లక్షల రూపాయలు స్పెండ్ చేసి 3.5 లక్షల రూపాయలు ఖాళీ బిషప్కి ఇవ్వడం జరిగింది. ఇంకొక ఆయన ఎలక్షన్ చేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చారండి. ఆయన పేరు క్లియర్గా వాళ్ళు అంటారు, మేమేం తీసుకోలేము. ఇగో 1,10,000 రూపీస్ అండి. 2 సార్లు వచ్చాడు ఎలక్షన్ చేయడానికి. 2 సార్లు వచ్చి మనకు 1,10,000 రూపాయలు తీసుకుపోయారు. దేనికోసం తీసుకుపోయారో తెలియదు. మళ్ళీ ఎలక్షన్ చేసి ఇంకోటండి, ప్రతిదీ కూడా మనము ఇప్పుడు ఈరోజు మీటింగ్, ఈ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మేము కొన్ని ఆరోపణలు చేయడం పడింది. అంటే లైక్ చర్చ్ విషయంలో వాళ్ళు ఒక కౌంటర్ చేశారండి. లాస్ట్ సండేలో ఏం చేశారంటే ఒక 3 పాయింట్స్ మీకు చెప్తాను. అంటే మెయిన్ పాయింట్స్ వాళ్ళు చాలా మాట్లాడారు, కానీ అంటే ఆ వేస్టీని మేము తీసుకుంటలేము. వాళ్ళు మాట్లాడినవి మాకు అంటే దాంట్లో మెయిన్ పాయింట్స్ ఏదో మేము తీసుకొని మీకు చెప్పదలుచుకున్నాము. ఫస్ట్ పాయింట్ ప్లీజ్ ఇది ఒకసారి చూడండి. ఇది స్ట్రక్చర్ మాది. సో చర్చిలో ఏమవుతుంది అని అంటే, చర్చిలో కమిటీని ఏర్పాటు చేస్తాం ఎవ్రీ ఇయర్. రీజనల్ కాన్ఫరెన్స్ కన్నా ముందు ఒక కమిటీ ఏర్పాటు 24 members ఉంటారు.
సెక్రటరీ, ఒక ట్రెజరర్, ఇంకా 5 మెంబర్స్ అడిషనల్ మెంబర్స్ మా పాస్టర్ గారు దాన్ని తీసుకొని వస్తారు. అది కాబట్టి ఎగ్జిక్యూటివ్ కమిటీ చర్చిలో ఏమైనా కానీ ఎవ్రీ మంత్ చూసుకోవాలి. అది దాని ఫైనాన్షియల్స్ కానీ ఏదైనా కానీ చర్చ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి దానికోసం ఆ కమిటీలో డిసైడ్ అవుతాము. ఆ కమిటీలో డిసైడ్ అయ్యి దాని డిసిషన్స్ ఫైనల్ డిసిషన్స్ అవి అక్కడ అందరు ఉంటారు. అక్కడ డిస్కషన్స్ అయితే ఏ ఇష్యూ వచ్చినా కానీ డిస్కషన్స్ అయితే అన్నీ అవుతాయి. ఓకే, అన్నిటికీ కూడా హెడ్. సో అక్కడ ఏదో లాస్ట్ 26th రోజు బిషప్ గారి దగ్గరికి పోయి అందరు పోయి కలిసిండ్రు. కలిసి వాళ్ళ ఏమున్నాయో వాళ్ళ ఆబ్జెక్షన్స్ ఏమో చెప్తున్నారు. అయితే బిషప్ సార్ ఏమన్నాడు, మీరు పోయి డిసిప్లిన్ ప్రకారం కమిటీ పెట్టుకొని ఇట్లా మాట్లాడుకొని ఏమైనా ఉంటే ఎవరినైనా ఏదైనా ఉంటే అవకతవకలు ఉంటే అవి మళ్ళీ మాకు రిఫర్ చేయండి అని అంటే వాళ్ళు ఒప్పుకొని వచ్చిండ్రు. ఒప్పుకొని వస్తే నిన్న నోటీస్ పెట్టాను. నిన్న మీటింగ్ పెడితే వాళ్ళు ఏం చేసిండ్రు, అక్కడ టెంట్ వేసి అంతా మాకు డిస్టర్బెన్స్ చేసిండ్రు. యాక్చువల్గా ఇప్పుడు మనకిప్పుడు ఎమ్మెల్యే ఒక 5 years ఎట్లుంటాడో, ఎమ్మెల్యే మనకు 5 years ఎట్లుంటాడో మాకు 1 year ఉండాలండి. మేము ఏ పొజిషన్లో అయినా, నేను యాజ్ అ ప్రాపర్టీ కమిటీ చైర్మన్ నేను కూడా 1 year ఉంటాను. 1 year తర్వాత చేంజ్ కావాలి. రీజనల్ కాన్ఫరెన్స్ అప్పుడు ఖచ్చితంగా చేంజ్ అయ్యి కొత్త బాడీ వస్తుంది. సో మేము ఫస్ట్ నుండి మేము ఏం అడిగినామంటే మాకు ఎలక్షన్ పెట్టండి. 1 year అయిపోయింది. ఎప్పుడు ఏప్రిల్కి అయిపోయిందండి. ఏప్రిల్ 22nd to 24th మా రీజనల్ కాన్ఫరెన్స్ అయిపోయింది. మా డెలిగేషన్ కూడా వికారాబాద్కి వెళ్ళి పోలేదు. సో అది అయిపోయింది. అది మేము ఏం అడిగినాం అతన్ని, మాకు ఎలక్షన్ పెట్టండి, మేము కొత్త బాడీ పోవాలా, మేము కొత్త బాడీ కావాలా మాకు. ఎందుకంటే 1 year అయిపోయింది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక 5 years ఎట్లుంటాడో మాకు కూడా 1 year ఇది అంతే. 1 year తర్వాత ఖచ్చితంగా ఎలక్షన్స్ కావాలా. వాళ్ళు ఏమంటారు, నేను చెప్పింది మీరు చేయాలా అంటే యాజ్ పర్ బుక్ ఆఫ్ డిసిప్లిన్ వాళ్ళని చూపించమనండి, అంటే కంటిన్యూ కావచ్చు అని చూపించమంటే మేము ఒప్పుకుంటాం. సో దాంట్లో ఇంకొక విషయము అతను ఏమన్నాడంటే 26th మేము బిషప్ను కలిసినామండి. ఆయన చెప్పింది కరెక్ట్, 100% వాస్తవం. బిషప్ను కలిసినాం. మేము కలిసి ఒక రిక్వెస్ట్ చేసినాం, సార్ మాకు ఎలక్షన్ పెట్టండి, జనరల్ బాడీ ఎలక్షన్స్ పెట్టండి. 1 year అయిపోయింది కదా అంటే ఆయన ఏం ఆన్సర్ చేసి